శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి ఆసుపత్రి వద్ద ఇద్దరు మహిళల మృతదేహాలతో కొందరు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళలు చనిపోయారని ఆరోపించారు. ఈ నెల 7న ప్రసవం కోసం జలుమూరు మండలం ఎలమంచిలి పాగోడుకు చెందిన ధనలక్ష్మి, అరుణ ఆసుపత్రిలో చేరారు. వీరికి వైద్యులు సిజేరియన్ చేసి ప్రసవం అయ్యేలా చేశారు. అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ కారణంగా వీరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళలు ప్రాణాలు వదిలారు. దీంతో మహిళల బంధువులు వారి మృతదేహాలతో బుడితి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. 8 గంటలకు హాస్పిటల్కి అడ్మిట్ చేసినాం. పేషెంట్ అరుణకి 1:30కి ఆపరేషన్ అయింది. కొడుకు పుట్టినాడు. తల్లి బిడ్డ మంచిగానే ఉన్నారు. నైట్ 10 గంటలప్పుడు యూరిన్ రావట్లేదని పేషెంట్ పక్కన ఉన్న మా అత్తయ్య చెప్తానమాట. వచ్చి చూసినారు కానీ ఏం పట్టించుకోలేదు. పొద్దున్న వరకు అట్లే పెట్టారు, ఏం చూడలేదు. నొప్పి వస్తుందంటే బలగ హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కాన్ తీసుకొని రండి, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు అని చెప్పినారు. బలగ హాస్పిటల్కి తీసుకొని పోయినాక వాళ్ళు స్కాన్ చేసి ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఇక పేషెంట్ బతకదు, సీరియస్ అని చెప్పినారు. అది బుడితిల డాక్టర్ మేడమే ఈ ఎంతటి వాగులమనేసి మా ఆరోపణ. పట్టించుకోలేదు, సిస్టర్లు పట్టించుకోలేదు, నైట్ మాకు ఏం చెప్పలేదు ప్రాబ్లం అని.